హలో గైస్, నేనైతే వీడియోతో ముందుకు వచ్చేసాను. ఇప్పుడైతే చిన్నప్పుడు జ్ఞాపకాలు మీకు తెలిసే ఉంటుంది. సంక్రాంతికి అయితే మనమైతే పండుగలప్పుడు మనమైతే మురుకులు అయితే చేసుకుంటాం కదా. ఆ మురుకులు అయితే నేనైతే ఇవాళ ట్రై చేస్తున్నాను. ఎప్పుడైతే నేనైతే బియ్యం పిండి అయితే తీసుకున్నాను. బియ్యం పిండి తీసుకునేసి దాంట్లో అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసుకోవాలి. ఫస్ట్ అయితే నేనైతే వామ్ వేసేసుకుని బాగా వేసేసాను. వేసిన తర్వాత అయితే మనమైతే నూనె, మిరప్పొడి, దాంట్లో కొద్దిగా సాల్ట్ అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను అన్ని ఐటమ్స్ అయితే సాల్ట్, మిరప్పొడి అయితే వేస్తాను. చూడండి, మిరప్పొడి అయితే వేసేసాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే మీరు ఎప్పుడో చూసుంటారు, చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మురుకులు చేస్తే మనం ఇష్టంగా తినేవాళ్ళం. ఇవైతే మురుకులు అంటే నాకు కూడా చాలా అయితే ఇష్టం. అందువల్ల మా అమ్మకి చెప్పాను నేను, ఈ విధంగా చేయాలమ్మా అంటే మా అమ్మ కూడా సరేరా చేద్దామని చెప్పి ఐటమ్స్ అయితే తీసుకుంది. మనమైతే చూడండి, ఇక్కడైతే డాల్డా అయితే వేయాలి. డాల్డా ఎందుకంటే టేస్టీ కోసం అండ్ అవన్నీ బాగా సాఫ్ట్గా రావడానికి. అందుకనే మనమైతే డాల్డా వేసుకుంటాము. ఎప్పుడైతే మనం నూనె పోసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకుంటాము. ఎందుకంటే ఆ నూనె కలుపుకున్న తర్వాత అది అనేది బాగా మిక్స్ అవుతుంది. మిక్స్ అయిన తర్వాత మనకైతే ఒక ఫ్లేవర్లోకి వస్తుంది. దాన్ని అయితే మనమైతే మురుకులు దాకా తయారు చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడైతే మనమైతే చిన్నప్పుడు ఎన్నో రకాలుగా అయితే మనం మురుకులు చూసుంటాము. అంగట్లో అయితే 5 రూపాయలు అమ్ముతారు. ఆ మురుకులు అయితే టేస్ట్ వేరుగా ఉంటుంది. మన ఇంట్లో చేసుకునే మురుకులు అయితే టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడైతే మా ఇంట్లో నేనైతే మా అమ్మని ఫోర్స్ చేసి అయితే నేను చేయాలి అని చెప్పాను. అసలు మా అమ్మ దానికి ఒప్పుకొనేసి సరే చేద్దామని చెప్పేసి లేకే విధంగా నేనైతే చేపిస్తున్నాను. విధంగా అయితే మనమైతే చూడండి, ఇక్కడైతే దాని అయితే బాగా మిక్స్ చేశారు. ఆ మిక్స్ చేసింది అయితే మనమైతే ఒక బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న తర్వాత అయితే అదైతే రెడీ అవుతుంది. ఆ రెడీ అయిన దాంట్లో మనమైతే నీళ్ళు అయితే పోసుకోవాలి. ఆ నీళ్ళు పోసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలి. బాగా చేతితో కలిపెట్టేసుకున్న తర్వాత అదైతే బాగా గట్టిగా అవుతుంది. ఎలా అంటే అది మనం చపాతీలు చేసుకుంటాం కదా, చపాతీ పిండి ఎలా వస్తుందో ఆ విధంగా దానికన్నా కొంచెం హార్డ్గా ఉంటుంది. హార్డ్గా ఉండిన దాన్ని అయితే మనమైతే బాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే చూడండి ఆ విధంగా హార్డ్గా అవుతుంది, అది మనం బియ్యం పిండి వేసుకోవాలి మురుకులోకి. అయితే మీరు కూడా మీ ఇంట్లో చేయాలనుకుంటే ఐటమ్స్ అయితే చెప్తాను చూడండి. ఐటమ్స్ ఏంటంటే బియ్యం పిండి మీకు కావాల్సినంత అండ్ వాము, తర్వాత నూనె, మిరప్పొడి, సాల్ట్ అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే అదైతే రెడీ అవుతుంది. అయితే చూసారుగా, చిన్నప్పుడు మనం చూసుంటాం అమ్మలు చేసేటప్పుడు. దానికైతే అది ఇట్లయితే మనమైతే చేసుకోవడానికి ఇట్లా యూజ్ చేస్తారు. పెద్దోళ్ళ కాలం నుంచి అది యూజ్ చేస్తారు. ఇప్పుడైతే మనమైతే వాటికి నూనె పూసుకోవాలి. ఆ నూనె ఎందుకు పూసుకుంటారంటే ఆ పిండి అనేది దానికి అతుక్కోకుండా నూనె పూసుకోవాలి. ఆ నూనె పూసిన తర్వాత అయితే ఆ పిండి అయితే అతుక్కోదు. ఇప్పుడైతే నేనైతే దాన్ని అయితే పిండి అయితే దాంట్లో పెట్టేసిన తర్వాత మనమైతే ఆ పిండిని దాంట్లో పెట్టేసిన తర్వాత అయితే నూనె అక్కడ హీట్ చేస్తున్న దాంట్లో అయితే మనం వేసుకోవాలి. అదైతే ఒక షేప్లో అయితే మనం దాంట్లో అయితే నూనెలో తిప్పుకోవాలి. దాన్ని అయితే చూడండి, కొద్దిగా మనం షేప్ రావడానికి ఒక గంటి మీద పోయేసిన తర్వాత ఆ గంటి నూనెలో పెట్టేసామంటే అది షేప్లోకి వచ్చేస్తుంది. అదే మురుకులాగా వచ్చింది చూడండి. చిన్నప్పుడు చూసుంటుంది, మీరు గుర్తుంటుంది మీకైతే. ఎప్పుడైతే నూనె బాగా హీట్ అయింది కదా, హీట్ అయిన దాంట్లో మనం అయితే పోయేసిన తర్వాత అయితే అదైతే బాగా హీట్ అయిన తర్వాత పైకి తేలుతాయి. నూనెలో హీట్ అయిన తర్వాత పిండి కదా అది, ఆ పిండి అయితే హీట్ బాగా తేలుతుంది. ఇప్పుడైతే చూడండి అదిగో ఆ విధంగా షేప్లోకి రావాలి. ఆ షేప్లోకి వచ్చిన తర్వాత అయితే మనమైతే నూనెలో అయితే వేసుకొని ఒకేసారి 5 or 6 వేసుకుంటే అవి బాగా హీట్ అయిన తర్వాత తిప్పుకోవాలి. ఆ తిప్పుకున్న తర్వాత అయితే మనం ఒక 1 minute 2 minutes అలా ఉంచిన తర్వాత అయితే మనమైతే దాన్ని ఎత్తేసేది. ఆ విధంగా అయితే మనమైతే మురుకులు తయారు చేయాలి. మీరు మీ ఇంట్లో తయారు చేసుకోండి, టేస్ట్ బాగుంటాయి. ఎండాకాలంలో మామూలుగా ఈ పిండి వస్తువులు తినడం వల్ల బాడీ మంచిగా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అండ్ ఆరోగ్యంగా ఉంటారు. ప్రోటీన్స్ పెరుగుతాయి బాడీలో, మెటబాలిక్ అన్నీ పెరుగుతాయి. మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా ఒకసారి అయితే ట్రై చేసుకోండి మీ ఇంట్లో అయితే. మేమైతే అనుకొని ఇప్పుడైతే ట్రై చేసాం. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అడిగి మీ అమ్మ అడిగి చేయించుకోవడానికి ట్రై చేయండి. అవైతే టేస్టీగా ఉంటాయి. మీ అంగట్లో కొనేదానికన్నా మీ ఇంట్లో చేసుకుంటే టేస్ట్ కదా, అందుకని చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.